నమస్తే వెల్కమ్ టు కాచం కామెంట్స్ నేను మీ ఝాన్సీ హుజూరాబాద్ ఎన్నికలకు నగారా మోగిన వేళ హుజూరాబాద్లో రాజకీయం వేడెక్కింది ఇంకోవైపు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మధ్య మీడియా సాక్షిగా మాటల యుద్ధం జరుగుతోంది ఇవన్నీ ఇలా ఉంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలు ప్రథమ సంవత్సర పరీక్షలు రాయాల్సిందే అంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసిన వేళ విద్యార్థుల జీవితాల్లో ఆందోళనలు తల్లిదండ్రుల ఆలోచనలో గుబులు మొదలై సగటు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి రాజకీయ అంశాలపై విభిన్న కోణాల నుంచి V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం హుజూరాబాద్ ఎలక్షన్లు అక్టోబర్ 30కి ఎలక్షన్ కమిటీ డేట్ ప్రకటించడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రచారాలు జోరందుకున్నాయి ఎస్ నేనంటే నేను అన్నట్టుగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు కానీ ఈటల రాజేందర్ మాత్రం నెమ్మదిగా పావులు కదుపుతున్నారు అసలు ఈటల రాజేందర్ కమ్యూనిస్టు భావాల నుంచి వచ్చినవాడు కనుకనే తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు కమ్యూనిజం భావాలు గల ఈటల బీజేపీలో ఎక్కువ కాలం ఉండడు అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది మరి ఇలాంటి తరుణంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ రాజకీయ నాయకుల అడుగుల చప్పుడు ఎవరి వైపు విజయం అందిస్తుంది అనేది ప్రశ్నార్థకమే ఇక సోషల్ మీడియాలో ఈటల గెలుస్తాడనే నమ్మకం నిజమవుతున్న వేళ ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పూర్తిగా కొలువు తీరింది ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఒకరేమిటి ఎంతమంది నేతలు ఉంటే అంతమంది నేతలు అక్కడే వాలిపోయారు కానీ ఈటల రాజకీయ పన్నాగాలను పసిగట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా దళిత బంధు పథకాన్ని అమలులోకి తెచ్చిన విషయం విదితమే అయితే దళిత బంధు అమలు కాకూడదు అనే వాదన వినిపిస్తున్న వేళ దీన్ని ఆసరాగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ బాణాన్ని మరింత ఎక్కుపెట్టింది ఈ దెబ్బకు ఈటల దిమ్మ తిరిగి పడిపోయాడు తాను ఎంత ఆపాలి అని అనుకున్న దళిత బంధు పైలట్ ప్రాజెక్టును ఆపలేకపోయాడు ఎలాగైనా హుజూరాబాద్ టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వేళ ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి బలంగానే కనిపిస్తోంది ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ తలనొప్పిని తెచ్చిపెడుతోంది ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్ర ముగింపు సందర్భంగా గట్టిగా విమర్శనాస్త్రాలు ప్రయోగించబోతున్నాడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టాడు ఇంకోవైపు కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేనేం తక్కువ కాదన్నట్టు మరింత ఘాటుగా తన మాటలకు పదును పెడుతున్నాడు సీఎం కేటీఆర్ కలిసి తెలంగాణలో ఉద్యోగాలు ఎవరికీ రాకుండా ఇంటి వాళ్ళకే ఉద్యోగాలు తెచ్చుకున్న పార్టీగా మారిపోయింది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆ దిశగా నిరుద్యోగులు ఆలోచిస్తే ఇప్పుడు నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని ఘాటుగా విమర్శనలు చేశాడు రేవంత్ దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగానే స్పందిస్తూ తన రాజకీయ చతురతను ప్రదర్శించుకున్నాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మరి అలాంటి ఉద్యమ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రోజు రోజుకు కార్యకర్తల బలాన్ని పెంచుకుంటూనే ఉంది ఒకవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ ఎన్ని జంగ్ సైరన్లు మోగించినా టీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటూ అధికార పార్టీ భిన్నాభిప్రాయాల్లో పడింది హుజూరాబాద్ వాసులు టీఆర్ఎస్ను ఎలాగైనా గెలిపించాలని ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు ఏకంగా ఓ 4 అడుగులు ముందుకు వేశాడు త్వరలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం ఇప్పుడు అధికార పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం 6 సార్లు ఎమ్మెల్యేలుగా చేసి 2 సార్లు మంత్రిని చేసిన ఈ స్థాయికి తీసుకువచ్చిన కేసీఆర్కి ఈటల కేసీఆర్పై ఇలా మాట్లాడడం సంస్కారం ఎలా అవుతుందని హరీష్ రావు ఘాటుగానే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి ఒక 10 లక్షలైనా తీసుకువచ్చాడా అంటూ బీజేపీని పూర్తిగా ఎండగట్టాడు బీజేపీ పార్టీకి చుక్కలు చూపించిన హరీష్ రావు రాజకీయ చతురతకు బీజేపీ కాంగ్రెస్ ఏం చేయాలో తోచక తికమక పడుతోంది ఇంకోవైపు దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని విజయవంతంగా చేపడుతున్న ఇలాంటి సందర్భంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ తప్పకుండా అవుతుందని చెప్పకనే చెప్పినట్టవుతుంది
మీడియా సాక్షిగా వైసీపీ కార్యకర్తగా మారిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చుక్కలు చూపించాడు. పవన్ కళ్యాణ్ నువ్వొక అహంకారివని, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న కిరాతకుడు అంటూ నానా మాటలు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఈ మాటలతో పవన్ అభిమానులు వందల వేల సంఖ్యలో మీడియా ముందరే పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపించారు. పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొడతామని పవన్ అభిమానులు చెలరేగిపోవడంతో అదే స్థాయిలో తిరిగి మళ్లీ మీడియా ముందర పోసాని తన ఆవేదనను వెళ్లబుచ్చుకున్నాడు. ఇలా మీడియా సాక్షిగానే ఈ మాటల యుద్ధం మరి దేనికి దారితీస్తుందో ఈ విషయంపై కాచం కామెంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. మీడియా సాక్షిగానే పోసాని పవన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అలాగే కౌంటర్ లిస్టు గంటల తరబడి మీడియా సాక్షిగా భయం ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటూ వేలు ఎక్కుపెట్టి వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఓటమి భయం, ప్రాణ భయం లేనివాడిని, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాడిని, కడదాకా పోరాడేవాడిని అంటూ వైసీపీ అంతమొందించేంత వరకు ఆ సమయం ఆసన్నమైంది అంటూ నా రాజకీయాలు మారుస్తా, వచ్చే ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శన అస్త్రాలను ఎక్కుపెట్టాడు. తన సుదీర్ఘ ప్రసంగంలో నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా సహాయం చేశాను అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజున చంద్రబాబే స్వయంగా వచ్చి నా వల్ల సహాయం కావాలి అంటే మీరు నన్ను అడగాలి, ఆ రోజు మద్దతు ఇవ్వాలని అడిగారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి నిరంతరం నేనొక జన సైనికుడిగానే నేను మీతో ఉంటాను అంటూ పునరుద్ఘాటించారు. ఇలా ఘాటుగా రాజకీయ బాణాలు ఎక్కుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వంగవీటి రంగా ప్రస్తావన కూడా తీసుకొచ్చి తన ఆవేదనను తన అభిమానుల ముందే వెళ్ళగక్కుకున్నాడు. వంగవీటి రంగా సభలు పెట్టినప్పుడు కృష్ణా తీరం మొత్తం నిండిపోయిందని, మరి అలాంటి రంగా అప్పటి రాష్ట్రాల పాలక నుంచి తనకు ప్రాణభయం ఉందని ధర్నా చేస్తుంటే తన చుట్టూ 100 మంది కూడా ఎందుకు లేరని ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఆయన మాటలను ఒక్కసారి పరిశీలిస్తే తాట తీస్తా, భయం ఎలా ఉంటుందో చూపిస్తా అని చురకలు అంటించిన పవన్ తన వెంట అభిమానులు కేరింతలు మాత్రమే ఉన్నట్టు, తన సంకేతాన్ని చెప్పకనే చెప్పినట్టు, తన మాటలు తెలియకనే తెలియనట్టు అభిమానులకు అందించాడు. అభిమానులైతే లక్షలు వేల కోట్లలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి పార్టీ అధినేతగా నిలబడ్డ పవన్ కళ్యాణ్కు 2 చోట్ల ఓటమిని అందించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. అందుకే రంగా విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చాడు. దీనికి ఉదాహరణగా వంగవీటి రంగా ప్రస్తావన తీసుకువచ్చి తనకు ప్రాణభయం ఉందని, అప్పటి పాలకుల నుంచి రక్షణ కావాలని కోరుతున్నప్పుడు తన వెంట 100 మంది కూడా కార్యకర్తలు లేదని చెబుతూ తన వెంట కూడా ఎవరూ లేరనే సంకేతాన్ని అభిమానులకు విసిరాడు. ఈ మాటలు తన అభిమానులు అర్థం చేసుకొని పవన్ వెంట ఉంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేటం చేయవచ్చు. కరోనా తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలు ఒక్కసారిగా ద్వితీయ సంవత్సరం సిలబస్ ఆపేసి తిరిగి మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వం జారీ చేయడంతో డైలమాలో పడ్డారు విద్యార్థులు. కొంతమంది సూసైడ్ వరకు వెళ్లారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం దీనిపై మరొక్కసారి ఆలోచన చేసి విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం. మరి ఈ విషయంపై మన కాచం గారి కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. కరోనా కారణంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయి. విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒకవైపు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు కౌన్సిలింగ్ల పేరుతో ఇంతవరకు కాలేజీలు మొదలు కాకపోగా, మరోవైపు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా మొదటి సంవత్సరం పరీక్షలు రాయాలి అంటూ ఓ జీవోను జారీ చేసింది. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది విద్యార్థులు ఆందోళనకు, ఒత్తిడికి గురై ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా మాకు తిరిగి ప్రథమ సంవత్సరం సిలబస్ చదవాలంటే అర్థం కాదు, దీంతో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఓ విద్యార్థి మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో తిరిగి మొదటి సంవత్సరం పరీక్షలు రాయాలి అంటే ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసం?
కొసమెరుపు ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ సిలబస్ను 70% ఇస్తున్నామని 30% ఇస్తున్నామని చెప్పినా తెలంగాణ ఇంటర్ బోర్డ్ సిబిఎస్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్ష తప్పకుండా రాయాల్సిందే అని చెప్పడంతో ఇప్పుడు విద్యార్థుల్లో ఒకంత ఆందోళన ఒత్తిడి గురవుతున్నారు. కరోనా కారణంగా దాదాపు 280 రోజుల పాటు కాలేజీలు నడవాల్సి ఉండగా ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైతేనేం కలుపుకుంటే మొత్తం మీద 220 రోజులు మాత్రమే తరగతి గదులు జరగనున్నాయి. 47 రోజుల పాటు ఆన్లైన్ క్లాసులు కొనసాగి 173 రోజులు ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. ఇక కరోనా 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో ప్రభుత్వం ఇప్పుడు తర్జన భర్జన పడుతున్న వేళ విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకొని కనీస బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఇంకోవైపు నేషనల్ విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారికి ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు చేయాలి అంటూ అప్లికేషన్లు మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే మరొక్కసారి ఆలోచించి విద్యార్థులకు వెలుసుబాటు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విద్యా వ్యవస్థ గాడి తప్పి విద్యార్థుల్లో ఆందోళన మొదలైన వేళ ప్రభుత్వ ఇంటర్ సిలబస్ 70% మేరకు కుదిస్తూ ఇంటర్ అడ్మిషన్లు గడువు మరొకసారి పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన గడువు ముగియడంతో ఇప్పటికీ పలు జూనియర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగించే అవకాశాలున్నాయి. ఇక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తిరిగి ప్రథమ సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ వారికి సరైన న్యాయం జరిగేలా ప్రభుత్వం పెద్దలు మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, ఇది ఈ వారం V3 న్యూస్ కాచం కామెంట్స్. మరో వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.